అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. అభినయ్ దర్శన్ మరో కొత్త కారు డ్రామా. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే క్రైస్తవ ప్రపంచంలో గుడ్డోళ్ళు ఉన్నంత వరకు, కొండగొర్రెలు ఉన్నంత వరకు వాళ్ళని మోసం చేయడానికి ఇలాంటి వాళ్ళు తయారవుతూనే ఉంటారు. క్రిస్టియన్స్ని క్యాష్ చేసుకుందామని, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని క్యాష్ చేసుకుందామని, లేకపోతే ఫ్యూచర్లో ఎలక్షన్ టైంలో క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ చీల్చి అవతల పార్టీలకి ఈ ఎవరైతే నమ్మించాడో, ఎన్ని రోజులు నమ్మించాడో వాళ్ళని అమ్మేయడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ. ఇప్పుడు కొత్తగా క్రిస్టియన్ పార్టీ అని ఒకటి పెట్టుకొచ్చాడు. అంటే దళిత వర్గాలకి, క్రిస్టియన్స్కి, మైనార్టీ ముస్లిమ్స్కి ఇలాగ రకరకాల వాళ్ళకి నేను పనిచేస్తాను, మీ అందరికీ బడుగు బలహీన వర్గాలకి నేను ఉపయోగపడతాను, మీరు నన్ను సపోర్ట్ చేయండి అనేసి ఇప్పటి వరకు దోచుకున్నంత వరకు దోచుకున్నాడు. ఇప్పుడేం జరుగుతుందంటే మరో కార్ డ్రామా. గతంలో ఏం జరిగింది అంటే ఒక టోల్గేట్ దగ్గర హైవేలో, మంగళగిరి దగ్గర నుంచి వెళ్ళే హైవేలో యాక్సిడెంట్ అయింది. అయితే దాన్ని పెట్టి దానికి అంటే ఏది పెట్టినా వీళ్ళు డబ్బు గురించే, ఇక వేరే దాని గురించి ఏది అంటే రెండో ఉద్దేశం ఉండదు. ఇప్పుడు ఒక ఇది జరగడానికి 2 రోజుల ముందు ఒక కాల్ రికార్డింగ్ తను పెట్టడం జరిగింది. ఏంటంటే మతోన్మాదులు అతన్ని ఫోన్ చేసి తిట్టి చంపడం, నేను చంపేస్తాం, నిన్ను లేపేస్తాం అనేసి ఇట్లాంటి మాటలు మాట్లాడడం, ఇవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టి ఛానల్లో అప్లోడ్ చేసి తర్వాత ఇప్పుడు అది అప్లోడ్ చేసి 3 రోజులు 4 రోజులు అవుతుందో కానీ ఈలోపే ఆ డ్రామాని తెర మీదకి తెచ్చేశాడు. బ్రదర్ మీరు ఎలా చెప్తున్నారు ఇది డ్రామా అని అంటే, నేను యేసుప్రభుని నమ్మక ముందు నేను యంగేజ్లో ఉన్నప్పుడు, అంటే 20-25 అలా ఉన్నప్పుడు ఈ దీంట్లో తిరిగి ఉన్నాయి, నాకు తెలుసు స్కెచ్లు ఏంటి, ఎవరేం చేస్తారు ఇవి నాకు తెలుసు. అయితే యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మొత్తం విడిచిపెట్టేశాను. అయితే ఆ పాత అనుభవం ఉంది కదా, అంటే ఒక వ్యక్తిని ఎలా టార్గెట్ చేస్తారు, ఒక వ్యక్తిని ఒకవేళ పట్టుకుంటే, ఒకవేళ చంపుదాం అనుకుంటే ఏం చేస్తారు అనేది పూర్తి నాలెడ్జ్ అనేది ఉంది. అంటే ప్రతి మనిషికి ఉండిద్ది నాలెడ్జ్ అది. అయితే అక్కడ ఆ అడవిలోకి, ఆ చెట్ల మధ్యలోకి నువ్వు ఎందుకు వెళ్ళావు? అసలు కారు ఇప్పుడు నేను దాడి చేస్తే నువ్వు కార్ డోర్ ఎందుకు తీసావు? కెమెరా పట్టుకోమన్నా ఓకే, అది యాక్ట్నెస్ కోసం, అది ప్రతి మనిషి చేస్తారు, దానికి నేను అప్సెట్ చేస్తాను. అయితే నువ్వు కార్ డోర్ ఎందుకు తీసావు? అసలు నిన్ను కార్ డోర్ పలకొట్టి కదా బయటికి తీయాలి. మీరు చూడండి ఆ వీడియోలో వీకేఆర్ అనే ఛానల్లో ఇది అప్లోడ్ అయింది. వీకేఆర్ అనే ఛానల్లో పెట్టాడు. అంటే వీకేఆర్ అని దానికి స్పందించలేదు. అంటే ఇది జరిగింది, ఆయన దగ్గరకు ఒక ఆధారం వచ్చింది, ఆయన అంతవరకు పెట్టాడు. మరి పొద్దున అన్నేం మాట్లాడతాడో నాకు తెలియదు. ప్రస్తుతం జరిగేది ఏంటంటే మన కళ్ళ ముందు అభినయ్ దర్శన్ మైండ్ సెట్ మనీ గేమ్, రాజకీయం పేరుతో మనుషులు మోసం చేస్తున్నాడు. అసలు వీళ్ళు ఎట్లాగొచ్చారు? యేసుక్రీస్తుని అడ్డం పెట్టుకొని వచ్చి కొంత ఎక్కడైనా గొడవలు జరిగితే దాని గురించి మాట్లాడుతూ, ఎక్కడైనా దాడులు జరిగితే దాని గురించి మాట్లాడుతూ, అంటే బైబిల్ని పక్కన పడేశారు పూర్తిగా. బైబిల్ని పక్కన పడేశారు. మన దాంట్లో జరుగుతున్నటువంటి వాక్య వ్యతిరేకమైన పనులు ఖండించడం మానేశారు. యేసుక్రీస్తుని అడ్డం పెట్టుకొని వచ్చి ఈరోజు రాజకీయ పార్టీ పెట్టే స్థాయికి వచ్చారంటే లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? ఇది పక్కాగా తెలిసిపోతుంది. వీళ్ళు డబ్బు కోసం క్రైస్తవంలోకి వచ్చారు. ఇది ఎప్పటి నుండో చెప్తున్నాను నేను. అయితే ఇప్పుడు యాక్సిడెంట్ డ్రామా అని చూసారా, ఇది 100%. నేను ఆ వీడియో చూశాను, వీకేఆర్ అనే ఛానల్ వచ్చింది. 100%, 100-200% డ్రామా. ఎవడైనా ఒకవేళ దాడి చేస్తే కారద్దాలు పలగొట్టేదాకా లోపల ఉంటారు. అయితే ఒక కారద్దం పలగొట్ల, డోర్ లాగేసి కట్ చేస్తే ఈ ఒక వ్యక్తి పట్టుకొని అయ్యో అయ్యగారు అని తిరుగుతున్నాడు. ఆ వ్యక్తి డ్రామా చేస్తున్నాడు. కళ్ళల్లో కారం కొట్టినాడు, కెమెరా పట్టుకొని ఎందుకు అటు ఇటు తిరిగాడు? కళ్ళలో కారం కొట్టినాడు, కెమెరా పట్టుకొని అటు ఇటు ఎందుకు తిరిగాడు? సరే అయిపోయింది. అభినయ్ దర్శన్ చంపారా? ఆ వీడియోలో చూడండి, అభినయ్ దర్శన్ చక్కగా నుంచోనండి, ఇక్కడ ఒక తిలకం పెట్టినట్టు అట్ట ఊగుతున్నాడు. అంటే ఎంత డ్రామా అంటే అంత డ్రామా. మీరు కానీ నమ్మారా? మీ డబ్బులు వృధా. నిజంగా క్రైస్తవుల భవిష్యత్తు తీసుకెళ్ళి ఇలాంటి మనీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ చేతిలో పెడతాను తప్పించి ఏం ఉపయోగం లేదు. నిజంగా ఇప్పుడు ఇదంతా మాట్లాడుతుంది నేను ఉన్నాను చూసారా, నేను వాళ్ళకి శత్రువుని అవుతాను, ఖచ్చితంగా శత్రువునే అవుతాను. వాళ్ళ వల్ల నాకు ఒరిగేదేమీ లేదు. నేనేం చేస్తాను అంటే జాగృతం చేస్తున్నాను క్రిస్టియానిటీని. ఇలాంటి వాళ్ళు నమ్మకండి. ఇదంతా మనీ డ్రామా. అంటే ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని మరలా కొత్తగా అడుక్కుంటాడు. హాస్పిటల్లో ఉన్నారు పాపం, అయ్యగారు తిరుగుతున్నారు, 2 రోజులు పార్టీ పేరు మీద ఇలా చేస్తున్నారు, స్పాన్సర్ చేసేవాళ్ళు ఇంకొంచెం డబ్బులు వేస్తారు. ఇదే జరిగింది. కాబట్టి జాగ్రత్త, క్రిస్టియానిటీ జాగ్రత్త. లేదా బయట బలహీన బడుగు వర్గాలు వీళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు జాగ్రత్త, మీ డబ్బులు జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు అసలు నమ్మమాకండి. మిమ్మల్ని ఓట్ బ్యాంక్ గానే చూస్తారు. ఎవరైనా క్రిస్టియానిటీ వాళ్ళు అభినయ్ దర్శన్ కానీ అజయ్ బాబుకి కానీ, ఇద్దరిలో ఎవరు సపోర్ట్ చేసినా కానీ ఓట్ బ్యాంక్ గానే చూస్తారు. ఫ్యూచర్లో మిమ్మల్ని అమ్ముకుంటాడు, ఖచ్చితంగా అమ్ముకుంటారు.
ఉదాహరణ నేను ఎలా చెప్తున్నాను, పగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోయినప్పుడు, పగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోయిన కొన్ని రోజులకి హిందూ సంస్థలకు సంబంధించిన వాళ్ళు అసలు వీళ్ళ స్టాండ్ ఏంటి, వీళ్ళ దగ్గర ఏ నిజం ఉంది బయట పెడతానికి వాళ్ళు ఒక చిన్న డ్రామా వేశారు. అంటే ఫోన్ చేశారు అభినయ్ దర్శన్కి, ఎవరు క్రిస్టియానిటీలో ఉన్న మత పెద్దలు అమెరికాలో నుండి ఫోన్ చేస్తున్నట్టు ఫోన్ చేస్తే అప్పుడు ఫోన్ కాల్లో దొరికిపోయాడు, మాకు పార్టీకి ఫండ్ అయిద్దండి, మాకు ఆ డబ్బు కావాలండి, మేము అట్లా చేస్తామండి అనేసి అప్పుడే అమ్ముడిపోయిన వ్యక్తి ఇక ఫ్యూచర్లో అమ్ముడు కూడా. కాబట్టి క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళు కానీ లేదా హిందూ ముస్లిం బడుగు బలహీన వర్గాలు కానీ మైనారిటీ వర్గాలు కానీ నిజంగా వీళ్ళని నమ్మమాకండి. వీళ్ళని చంపినా వీళ్ళని కొట్టినా వచ్చే లాభం ఎవడికి లేదు, ఎవడికి లేదు. ఏకటే పిలిచి అనిల్ కుమార్ తెలుసా మీకు, తెల్లారు లెగిస్తే హిందూ మత గ్రంథాల మీద అమ్మన బూతులు తిట్టేవాడు. తెల్లారు లెగిస్తే భూత పురాణాలు అని మాట్లాడేవాడు. అలాంటి వాడు హ్యాపీగా తిరుగుతున్నాడు బయట. అలాంటి వాడు అసలు కనీసం దేకరు చూడరు. అలాంటిది ఈ ఏం మాట్లాడాడని, వీడి వల్ల ఏం ఒరిగిందని, ఏదో చేయడానికి ఏమీ లేదు, ఏమీ కాదు కూడా. షో మాటలు, షో డాబులు. ఒక ఇద్దరు గన్మ్యాన్లు తెచ్చుకుందాం, లేకపోతే ఏదైనా ఒక టుబాకీ లైసెన్స్ కోసం తెచ్చుకుందాం, ఇలాంటి పైన ఉండే బెనిఫిట్స్ కోసం మిమ్మల్ని అడ్డం పెట్టుకుంటున్నారు, ఫ్యాన్స్ బేస్ని అడ్డం పెట్టుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఈ కార్ డ్రామా 100% కార్ డ్రామా, అది హత్యాయత్నం కాదు. ఒకవేళ చంపుతాననేసి అంతకుముందు చెప్పారైతే చంపలేదు, అవ్వదు కూడా. హత్యాయత్నం కాదు, అది కావాలని చేసింది, 100% కావాలని చేసింది. దీన్ని మాత్రం మీరు మద్దతు ఇచ్చారా, మీరే మోసపోతారు, జాగ్రత్త.